యూట్యూబ్ నుండి మొదటి పేమెంట్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ వాచ్ చేస్తూ లైక్స్ ఇస్తూ కామెంట్స్ పెడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా యూట్యూబ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మే 29, 2024 బుధవారం యూట్యూబ్ నుండి మొదటి పేమెంట్ అందుకోవడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని వీడియోస్ పెట్టినా వ్యూస్ రావడం లేదు, లైక్స్ రావడం లేదు అని చాలా రోజులు బాధపడ్డాను. నేనే కాదు, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే చాలామంది ఇలాగే బాధపడుతున్నారు. ఎందుకు నాకు లైక్స్ ఇవ్వడం లేదు, ఎందుకు నా వీడియోస్కి వ్యూస్ రావడం లేదు అని చాలా రోజులు ఆలోచించాను. వాటి గురించి కూడా బాగా సెర్చింగ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, మనం చేసే వీడియోలో సరైన కంటెంట్ లేకపోవడం, నెంబర్ 2 క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం, నెంబర్ 3 వ్యూవర్స్కి రీచ్ అయ్యే వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం, నెంబర్ 4 వాటికి సరైన థంబ్నెయిల్స్ పెట్టకపోవడం, నెంబర్ 5 వాటికి సరైన ట్యాగ్స్ ఇవ్వకపోవడం. ఈ 5 కరెక్ట్గా చేసామంటే మన వీడియోస్ బాగా ట్రెండ్ అవుతాయి. అదే నేను చేశాను. చేయగా కొన్ని రోజులకి సక్సెస్ అయ్యాను. లైక్స్, కామెంట్స్, వ్యూస్ పెరగడమే కాదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. అలాగే వాటితో పాటు యూట్యూబ్లో మనీ కూడా ఎర్నింగ్ స్టార్ట్ అయింది. అమ్మయ్య, మన పని అయిపోయింది, నెల మనీ సంపాదించుకోవచ్చని ధీమాగా కూర్చుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అప్పుడే మనకి 2వ టెస్ట్ మొదలవుతుంది. అదేంటంటే, యూట్యూబ్లో మనీ అన్నది డాలర్ల రూపంలో వస్తుంది. ఎప్పుడైతే మనకి $100 పూర్తవుతాయో అప్పుడు మన అకౌంట్ ఉన్న బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈలోపుగా మనం చేయవలసింది ఏంటంటే, $10 పూర్తవగానే గూగుల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. గూగుల్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అవి చూసి వాటిని జాగ్రత్తగా ఫాలో అయ్యి గూగుల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వాటిల్లో మన ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ అనేవి 2 ఉంటాయి. ఐడి వెరిఫికేషన్ మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అడ్రస్ వెరిఫికేషన్ అనేది మనం పూర్తి వివరాలు యాడ్సెన్స్ అకౌంట్లో సబ్మిట్ చేస్తే గూగుల్ వాళ్ళు మన ఇంటికి ఒక లెటర్ పంపుతారు. అందులో ఒక కోడ్ ఉంటుంది. ఇంటికి లెటర్ రాగానే అందులో ఉన్న కోడ్ యాడ్సెన్స్ అకౌంట్లో ఫిలప్ చేస్తే అది ఓకే అవుతుంది. ఎప్పుడైతే మనకు $100 పూర్తవుతాయో అప్పుడు మన యాడ్సెన్స్లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకండి. వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే HDFC, యాక్సిస్ బ్యాంక్, ICICI, కోటక్ మహేంద్ర ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వండి. వాటిలో మీ ఖాతా లేకుంటే మీ రిలేషన్ ఎవరిదైనా ఇవ్వండి. ఆ బ్యాంక్స్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాటికి IFSC కోడ్స్ ఉంటాయి, షిఫ్ట్ కోడ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ షిఫ్ట్ కోడ్ అనేది మన గూగుల్ పేమెంట్స్కి చాలా ముఖ్యం. ఎందుకంటే డాలర్ల రూపంలో వచ్చిన మనీ మన కరెన్సీలోకి మారాలంటే ఈ షిఫ్ట్ కోడ్ అనేది చాలా ముఖ్యం. డాలర్ల రూపంలో ఉన్న మనీ మన కరెన్సీలోకి మార్చి దానికి మినిమం ట్యాక్స్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ మనం ఇచ్చిన అకౌంట్లోకి పంపిస్తారు. ఒకసారి మన అకౌంట్లోకి మనీ వచ్చాయంటే నెక్స్ట్ టైం ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే $100 పూర్తి అవుతాయో వాటిని 1 నుండి 20 లోపు పంపిస్తారు. అవి మనకి 21 నుండి 26 లోపు మన అకౌంట్లో జమ అవుతాయి. $100 పూర్తయినా మాకు అకౌంట్లో మనీ పడలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాటి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అనే విషయాలు తెలియక తికమక పడుతూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే టెన్షన్ పడకుండా నిదానంగా మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1కి 4 సార్లు చూసుకోండి.
నేను కూడా ఇవన్నీ స్వయంగా అనుభవించి ఆ ఇబ్బందులన్నీ పడి నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీకోసం ఈ వీడియోని పెడుతున్నాను. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు కూడా నాలాగా గూగుల్ పేమెంట్ అందుకోండి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. మీ ఫ్రేమ్ 437.